నమస్తే అండి. ఈరోజు కూడా నేను ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. వెల్కమ్ బ్యాక్ టు సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారిని కోరుకొని పూజ చేయబోతున్నానండి. నేను పూజ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది రేపు శుక్రవారం చేసుకునేదానికి ఈరోజే పూజ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నానండి. రేపు నేను చేసుకునే పూజా విధానం ఎలా ఉంటుందో ఈరోజు మీకు కూడా చూపిస్తున్నాను. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే నా వీడియో చూసి తప్పకుండా చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ వీడియోలోకి వెళ్తే నేను ముందుగానే వీడియో ఆన్ చేయకుండానే ఇవన్నీ పెట్టేశానండి. ఒక పిడికెడు బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని చిన్న పీట పెట్టుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారి ఫోటోకి ఈరోజు గాజులు మాలేసాను. ఎందుకంటే మనం చేసేది శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి రూపంలో కూడా ఆమెను పూజించవచ్చు కాబట్టి చక్కగా గాజులు మాలేసి ఆమెకి మళ్ళీ పూల మాల కూడా వేసిన తర్వాత పువ్వులు పెట్టి ఇప్పుడైతే ఇక్కడ ఒక చిన్న నాకాడ ఇట్లా కమలం పువ్వు లాంటి దీపం ఉందండి. దాంట్లో బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారిని లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాను. నాకాడ వారాహి అమ్మవారి విగ్రహం లేదు, ఫోటో మాత్రమే ఉంది. అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి పూలతో అలంకరించుకొని ఇక్కడ వినాయకుడిని పెట్టి వినాయకుడికి కూడా పూల అలంకారం చేసుకుంటున్నాను. ఇక్కడ మనం అన్నీ ఒకేసారి పెట్టుకుంటే అమ్మవారికి పూజ చేసుకోవటండి. చక్కగా ఇక్కడ రాగి చెంబుతో నీళ్ళు కూడా పెడుతున్నాను. పూజ ఎప్పుడు చేసినా అమ్మవారి ముందు ఇలా నీళ్లు పెట్టాలి. ఆ నీళ్ళే అమ్మకి జీవం. ఇంకా ఇక్కడ దీపాలు పెట్టుకొని దీపపు కుందెంలో దీపాలు నువ్వుల నూనె వేసుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ నేను ఒక పీట తీసుకొని చక్కగా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గేసుకొని ఇంకొక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకుంటున్నా. ఇదైతే ఐశ్వర్య దీపం పెట్టుకోవడానికండి. శుక్రవారం కాబట్టి రేపు ఐశ్వర్య దీపం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మనకి ఆ అమ్మవారు ఐశ్వర్యాన్ని కలిగించే అదృష్టాన్ని కలిగిస్తుంది. ఇంకా ఇక్కడైతే పిండిది నేను ఐశ్వర్య దీపానికి రెడీ చేసుకున్నానండి. ఉప్పు పోసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకొని పైన ఒక ప్రమిద పెట్టుకొని ఆ నువ్వుల నూనె వేసుకొని ఒత్తులు వేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా మనం దీపారాధన చేసుకునేదానికి ఏకహారతితో దీపాలన్నీ వెలిగించుకోవాలండి. నేను ఇంకా ముందు ఉపదీపం కూడా వెలిగించేసాను. తర్వాత ఇప్పుడు వినాయకుడికి పూజ చేసుకోవాలి. వినాయకుడికి అక్షంతలు, గంధము, కుంకుమ, ఇంకా పువ్వులు, వస్త్రము అన్నీ పెట్టుకోవాలి. అన్నీ పెట్టుకొని బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టి ఆయనకి ధూపం వేసి హారతి కూడా ఇచ్చుకోవాలి. అయితే ఇక్కడ వినాయకుడికి ఫస్ట్ పూజ ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజలు మనకి పూజ అనేది అమ్మవారి పూజ చక్కగా జరిగేటట్టుకు ఆయన్ని ఆశీర్వదించమని ఆ తండ్రిని కోరుకోవాలి. దండం పెట్టుకొని అక్షంతలేసి పాదాల మీద దండం పెట్టుకోవాలి. ఇంతటితో అయిపోయింది. ఇప్పుడైతే అన్ని దీపాలకి కుంకుమ, గంధము, అక్షంతలు, పూలు సమర్పించుకుంటున్నాను. ఇక్కడ ఉప్పు దీపానికి ఇంక ఇక్కడ పెట్టిన దీపాలకు కూడా ముందు మనం దీపాలంటేనే లక్ష్మీదేవితో సమానం కాబట్టి దీపాలని ముందు పూజించుకోవాలి. పువ్వులు పెట్టి ముందు దీపాలకి దండం పెట్టుకొని తర్వాత అమ్మవారికి ధూపం వేసి అమ్మవారికి వారాహి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. ఆ ధూపం వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అక్షంతలు, కుంకుమ, గంధము సమర్పిస్తున్నాను. అయితే వారాహి అమ్మవారిని పూజించడం వల్ల చాలా మేలు జరగద్దంట. మేలు అన్నిటికన్నా ముందు మనకి ధైర్యం. కొంతమంది ఏదైనా బాధలు వచ్చినప్పుడు కుంగిపోతుంటాం. అలాంటి కుంగిపోయేటప్పుడు అమ్మవారిని పూజించడం వల్ల, అమ్మవారిని తలుచుకోవడం వల్ల, అమ్మవారి నామాలు చదువుకోవడం వల్ల చాలా ధైర్యం వస్తుందండి. చాలా ధైర్యంతో ఉంటామంట. అందుకని అసలు అమ్మవారిని పూజించాలి. మనలో ధైర్యం ఉంటే, మనం ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే ఆ తల్లి మనకి అంత ధైర్యం ఇస్తుంటే అదే మహాబలం. కాబట్టి మనం అంత ధైర్యంగా ఉండేదానికి ఆ తల్లి మనకి శక్తిని ఇస్తుందని చెప్తారు. అంతటి ధైర్యాన్ని ఇచ్చే వారాహి అమ్మవారిని పూజించడం మన అదృష్టంగా భావించి పూజించుకోవాలి. ఇంకెక్కడ నేనైతే అమ్మవార్లకి అక్షంతలు, కుంకుమ, గంధం అన్నీ వేసి వస్త్రం కూడా వేసి ఇంక ఇక్కడ ధూపం కూడా వేసానండి. అయితే అమ్మవారి ముందు శుక్రవారం పూజ కాబట్టి ఈరోజు
మనకి ఇంట్లో సమృద్ధిగా ఉండేదానికి, లక్ష్మీదేవి ఉండేదానికి డబ్బులు, ఇంకా పంటలు బాగా పండేదానికి పప్పులు, ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టుకున్నానండి నేను. ఎందుకంటే అవన్నీ మనం తినే వస్తువులు కాబట్టి అమ్మ ముందు పెట్టి, అమ్మ మాకు ఎప్పటికీ సమృద్ధిగా మా ఇంట్లో ఉండేటట్టు మమ్మల్ని దీవించు తల్లి అని ఆ తల్లికి చూపించి అన్నీ పెట్టుకోవాలండి. పెట్టుకున్నాను నేనైతే. ఇక్కడ అమ్మవారికి తాంబూలం కూడా పెట్టానండి. తాంబూలం పెట్టినాక ఇప్పుడు నేను అష్టోత్తరం చేసుకుంటున్నానండి. వారాహి అమ్మవారి అష్టోత్తరం. వారాహి అమ్మవారి నామాలు, ద్వాదశి నామాలు ఉన్నాయి కదండి, 12 నామాలు, అవి కూడా చదువుకున్నాను. ఇక్కడ అమ్మవారికి 5 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇంకా అమ్మవారికి ఇష్టమైన దుంపలండి ఇవి. భూమిని ఎక్కువ భూమి మీద ఆమెకి ఎక్కువ ఇష్టం అంట. అందుకని భూమిలో పండే దుంపలు ఏవైనా కూడా ఆమెకి నివేదనగా చేస్తే చాలా మంచిదంట. అందుకని నేను ఆలుగడ్డలు, ఇంకా క్యారెట్లు అవి కూడా పెట్టానండి. అమ్మవారికి ఇష్టమైనవి పెట్టడం మనకెంతో ఇష్టం కదా. ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటున్నాను. శుక్రవారం పూజ చేస్తున్నాం కాబట్టి కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఆ కుంకుమ మనం నుదుటి మీద ధరిస్తే చాలా చాలా మంచిదండి. వారాహి అమ్మవారు అంటే చాలా ధైర్యాన్ని ఇచ్చే తల్లి కదా. ఆ తల్లిని పూజించడం వల్ల మనకు అదృష్టం పట్టద్దంటారు. అయితే మనకున్న సమస్యలు ఆమె మీద ఎక్కువ భారంగా పెట్టకుండా మన మనసు ప్రశాంతంగా ఉండి పూజ చేసుకుంటే ఆ తల్లే చూసుకుంటుంది అంతా కూడా. ఇలా నేను పూజ చేసుకున్నానండి. అక్షంతలతో కుంకుమతో పూజ చేసుకున్నాక అమ్మవారికి నివేదించిన పానకం, వడపప్పు, ఇంకా అమ్మవారికి దానిమ్మ పళ్ళు అంటే చాలా ఇష్టం అంట. అందుకని ఆ దానిమ్మ పళ్ళు నివేదనగా ఇస్తే ఎంతో ఇష్టపడద్దంట అమ్మవారు, వారాహి అమ్మవారు అంటే. ఇంకా అమ్మవారికి అయితే నేను ఈరోజు పంచహారతి ఇస్తున్నాను. పంచగవ్య దీపం కూడా వెలిగించుకున్నానండి. పంచహారతి తీసుకున్నాక అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి. అమ్మవారికి హారతి చూపించి మనం కూడా ఆ హారతిని తీసుకొని తర్వాత అమ్మవారికి అక్షంతలు పాదాల మీద వేసి దండం పెట్టుకొని మన కోరిక, మన బాధలు అమ్మకే నివేదించేస్తే ఆ తల్లే చూసుకుంటుందండి. ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టినవన్నీ కూడా మనం వాడుకోవచ్చండి. పప్పులు కానీ అన్నీ కూడా, డ్రై ఫ్రూట్స్ కానీ మనం తీసుకోవచ్చు. ప్రసాదాలు కూడా మనమే తీసుకోవచ్చు. ఇంకా పువ్వులు అలాంటివన్నీ అయితే ఎవరు తొక్కని చోటేసుకోవాలి. ఈరోజు నా వీడియో మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా ముందుకు నడిపిండి. ఇంకా వారాహి అమ్మ దయ వల్ల అందరూ కూడా చాలా చాలా బాగుండాలని, సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ గాజుల మాల అయితే, గాజుల మాల, ఈ చిల్లర కాయని అయితే మనం మళ్ళా వాడుకోవచ్చండి పూజల్లో. అది పసుపు నీళ్ళతో కడిగి మళ్ళీ ఆరబెట్టి ఇంట్లో పెట్టుకొని వాడుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్, కూరగాయలు ఇవన్నీ కూడా మనం వండుకొని తినొచ్చు. ఇంకా ఐశ్వర్య దీపంలో ఉప్పు అయితే ఎవరు తొక్కని చోట వేసుకోవాలి. ఇదేనండి ఈరోజు వీడియో. ఓకేనండి.